నమస్తే అన్న. నమస్తే అన్న ఎక్కడ ఉంటారు? సురానం రాజగురుకల్పలో ఉంటాం మేము. ఓకే ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్ బీజేపీ నుండి, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి, అలాగే రాగిల్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి రాబోతున్నారు. ఇక్కడ ప్రాంత ప్రజలు కావచ్చు, ఇక్కడ ఓటర్లు కావచ్చు, ఎవరు ఏమనుకుంటున్నారు అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో ఎవరైతే ముగ్గురు పార్టీ నుంచి ఉన్నారో మోస్ట్ చూస్తే మనకు పబ్లిక్ లో ఉన్న పర్సన్ అయితే మన ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఓకే, వీరైతే అంత లేదు పేరు. ఈ ఈటెల రాజేందర్ ఏంటంటే అన్ని విధాలుగా అన్ని మంచి సేవలు చేసినారు. అందరికి తెలిసిన విషయమే, పిల్లల నుంచి పెద్దల దాకా తెలిసిన విషయమే. అందుకనే వాళ్ళు భారీ మెజారిటీతో వాళ్ళే గెలుస్తారు, ఎటువంటి డౌట్ లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకోటి ఏంటంటే మన గల్లీలో ఎవరైనా పర్లేదు, ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి. లేదనుకోండి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంక చూసుకోవచ్చు, పాకిస్తాన్ చూసుకోవచ్చు. చికెన్ ధరనే ₹1000 దాకా కేజీ ఉంది, పెట్రోల్ ధరనే అంత ఉంది. ఇప్పుడు మనం ఉద్ధరించుకుంటూ పోతే లాస్ట్కి మన బతుకులంతా ఉద్ధరైపోతుంది. అవునా కాదు? అది మెయిన్ థింగ్. అట్లా కావద్దంటే నరేంద్ర మోడీ రావాలి. ఆర్టికల్ 360 కావచ్చు, రామ్ మందిర్ కావచ్చు, ఇట్లా అనేక విషయాల్లో మోడీ గారు చాలా ముందుండి చాలా మంచి పనులు చేస్తున్నారు. అది పెట్టుకొని అందరి దృష్టిలో మోదీకి కంపల్సరీ గెలిపిస్తారు. 400+ ఓట్లు కంపల్సరీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 15 సీట్లు మాకు వస్తే మేము బలంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళంతా భ్రమ ఉన్నారు. వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, కానీ అదంతా ఊహ కాదు. పబ్లిక్ లో మేము ఎక్కడ పోయినా, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల, అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో కూడా చాలా మందికి మాట్లాడినాం. పబ్లిక్ వాళ్ళకి వీళ్ళకి మాట్లాడితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో అందరికీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఇస్తాం. బట్ ఎంపీ ఎలక్షన్లో మాత్రం నరేంద్ర మోడీని గెలిపిస్తామని అందరు పబ్లిక్లో 90% అదే మాట. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, చాలా మటుకు సపోర్ట్ ఉన్నారు. కొంతమందికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది కాకుండా సపోర్ట్ ఉన్న తీసుకుందాం. ఓకే, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే రాగిల్ లక్ష్మారెడ్డి ఉండదు. ఈ ఏరియా ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఆ ఎఫెక్ట్ ఆయనకు అంటే ప్లస్ కదా? ఆయనకు ప్లస్ కాదు, ఎందుకంటే పబ్లికే కదా వేసేది. ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటాడు మెజారిటీ ఉన్నదని గెలిచినాడు, మంచి పని చేసినాడేమో, కాదంటే చేసినాడు ఓకే. బట్ ఏంటంటే ప్లస్ పాయింట్ అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి, మెయిన్ ఆయన ఉండాలి కాబట్టి, అందుకనే ఎంపీ ఎలక్షన్కి మోడీ గారికి వేస్తారు. ఇది మాత్రం పక్కా. పబ్లిక్లో ఉన్న మనసుల మాట అదే. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో వాళ్ళే చెప్పినారు, ఇప్పుడు మాత్రము మేము మాత్రం అసెంబ్లీ వీళ్ళకే వేస్తాము, ఇక నెక్స్ట్ ఎంపీకి మాత్రం బీజేపీకి వేస్తామని సూటిగా చెప్పేస్తారు. ఎక్కడ పోయినా అదే చెప్తారు, అన్ని పార్టీలైనా అంతే. లేదంటే అందరికి తెలుసు ఇప్పుడు మొత్తం సర్వనాశనం అయిపోతుంది మన ఇండియా. అట్లా కావద్దంటే మోడీ రావాలి. ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీ నాయకునికి గెలవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారా? ఇప్పుడు పబ్లిక్లలో ఆలోచన అది రావాలి. చిన్న మార్పు అయితే వస్తున్నది, 100% వచ్చేలాగా చేస్తున్నాము. చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే కంపల్సరీ గెలుస్తారు. బీసీ అందరూ ఐక్యమత్యం అయ్యి గెలుస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం బీసీ అన్న దాంతో బీఆర్ఎస్ వస్తుందనే మన బీసీ వివేకానంద గారు గెలిచినారు. ఇప్పుడు బీసీ మన ముదిరాజ్ గారు ఉన్నారు. అట్లా మన బీసీ వాళ్ళు కూడా వస్తే మనకే ప్లస్ పాయింట్ కదా. అది కూడా ఆలోచిస్తే మనకు మంచిది. రెడ్డిలు అయిపోతే రేపటి దినం మనకే ప్రాబ్లం. ఫైనల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? కంపల్సరీ గెలిచేది మాత్రం ఈటెల రాజేందర్, ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీజేపీ.